మొన్నటిదాకా రేవంత్ రెడ్డి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. దానికి గాను నేను పూజలు కూడా చేపిస్తున్నానని చెప్పుకున్న సదరు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈరోజు ఏంటో కొంచెం టోన్ మార్చినట్టు అనిపిస్తలా? ఒక్కసారి ఈ వీడియో ఒక్కసారి వినుర్రి. నాకే ఇట్లా ఛాన్స్ వస్తే తప్పకుండా నేను ఎప్పుడైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే మాత్రం ఈ కార్పొరేట్ స్కూళ్ళన్నీ కూడా బంద్ చేసేది ఖాయం. టోన్ మారింది కదా, దేనికి మారింది టోను? ఓహో, ఆ సదర్ మంత్రి గారి మీద చాలా దిక్కుమాలిన వార్త రాపిస్తే కానీ వీళ్ళు రియాలిటీకి రాలేదా? అసలు మొత్తము సరెండర్డ్ అయిపోయినట్టుగా టికెట్లు పెంచిన విషయం తెలియదు, నా దగ్గరికి ఎవరూ రాలేదు, ఎవరూ సంప్రదించలేదు అంటాడు. మళ్ళీ నెక్స్ట్ డే నాకు తెలుసు అంటాడు. ఇప్పుడు నేను గనక పవర్స్ ఉంటే ఏంటైనా మాట్లాడింది, నేను ఈ ప్రైవేట్ స్కూల్ అన్నిటినీ కూడా మూసేస్తాను, ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్నే ఎంకరేజ్ చేస్తాను, నేనే విద్యాశాఖ మంత్రిని అయితే. సారీ, దానికంటే కూడా ఇంకా విద్యాశాఖ మంత్రిని మించి ఇంకొక మాట అంటే కూడా బాగుండేదేమో. నేనే ముఖ్యమంత్రిని అయితే నాటివెంద విద్యా వ్యవస్థ, ఒక మెడికల్ వ్యవస్థను కానించి మొత్తం నేను మార్చేస్తాను అని ఇంకా చెప్పున్నా కూడా బాగుండేదేమో. మీ స్థాయికి ఆ మాట కూడా అనొచ్చు, ఖచ్చితంగా అనొచ్చు, ఒక సీనియర్, మీరు కాంగ్రెస్ పార్టీ లీడర్గా. సో ఏం చెప్తున్నాడైనా, రేవంత్ రెడ్డికి ఒక విధంగా చురుకలు అంటించిందనే చెప్పాలి కోమటిరెడ్డి. చాలా రోజుల తర్వాత, ఎప్పుడు ఇది ఆల్మోస్ట్ ఈ 2 years పీరియడ్ దాటిన తర్వాత ఇప్పుడు ఎంతో మంది వందల మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. నాకే ఇట్లా ఛాన్స్ వస్తే తప్పకుండా నేను ఎప్పుడైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే మాత్రం ఈ కార్పొరేట్ స్కూళ్ళన్నీ కూడా బంద్ చేసేది ఖాయం. కానీ అసలు ఇలాంటి డెసిషన్స్, ఈ మాటలన్నీ కూడా ఎప్పటికైనా కూడా ఒక ఇండివిజువాలిటీ ఉండుంటే ఇవాళ ఏదైతే మాట్లాడుకుంటున్నారో, ఎవరైతే మిమ్మల్ని రింగులో ఫింగర్ లాగా ఆడిస్తున్నారు అనుకుంటున్నారో, మీరంతా కలిసి ఈరోజు మనోవేదన పడుతున్నారు కదా, ఇది ముందటి నుంచే కొంచెం స్ట్రాంగ్గా ఉంటే ఇవాళ నిజంగా తెలంగాణ రాష్ట్రానికి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల ఇంత పరిస్థితి వచ్చేది కాదు అనేసి తెలంగాణ ప్రజలు అంటున్నారు.